నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. బలూచిస్తాన్, బాహ్య ప్రపంచానికి అర్థం కాని బలూచిస్తాన్ చాలా ఉంది ఆ లోపల. పాకిస్తాన్ భూభాగంలో ఆల్మోస్ట్ సగం 44% రిచ్ రిసోర్సెస్, సహజ వనరులు, ప్రకృతి వనరులు, మినరల్స్, ఖనిజాలు, అలాగే ఆ మాటకొస్తే బంగారం అండ్ రేరెత్, అరుదైన ఖనిజాలు, రేరెత్ మినరల్స్, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి దాని మీద పాకిస్తాన్ పాలకుల కన్ను పడింది. సరే, ఈ స్వతంత్ర పోరాటం, స్వతంత్రేచ్ఛ అనేది బలూచీలకి ఈరోజు కొత్త కాదు. 32 రకాల గిరిజన తెగలు అక్కడ నివసిస్తున్నాయి. వారు ఇస్లామీకరణ అయినప్పటికీ కూడా వారు ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాలని, ఆచారాలని చాలా అద్భుతంగా ఈ రోజుకి పాటిస్తూ వస్తున్నారు. ఒక్కొక్క తెగది ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క పోరాట పరిటిమ. అండ్ వాళ్ళ వీరత్వం గురించి చెప్పాలంటే వాళ్ళని యోధులనే పిలుస్తారు, వారియర్స్. ఈరోజు పాకిస్తాన్ అనుభవిస్తున్న ఈ సంపాదిస్తున్న ఈ రెవెన్యూ అంతా కూడా మెజారిటీ, సింహభాగం అక్కడి నుంచే వస్తుంది. అలాంటి బలూచీలు తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఆగస్టు 11 ప్రకటించుకున్న తర్వాత ఇంటెన్సిఫై చేశారు, దాడులు తీవ్రతరం చేశారు. క్వెట్టా నగరంతో ఆల్మోస్ట్ పాకిస్తాన్ విడిపోయినట్టే, అంటే పాక్ భూభాగం నుంచి విడిపోయినట్టే. అలాగే ఇంకొక 4-5 ఇంపార్టెంట్ సిటీస్ కూడా. అండ్ దాడులు, కమర్షియల్ వెహికల్స్ మీద దాడులు, రైల్వే ట్రాక్స్ని పేల్చేయటం. గడిచిన 8 రోజుల్లో 22 దాడులు చేశారు. 26 మంది పాకిస్తాన్ సైనికుల్ని కానీ పోలీసులను కానీ బలూచి లిబరేషన్ ఆర్మీ హతమార్చింది. అంటే పంతానికి పోయిన పాకిస్తాన్ ఏం చేసిందంటే, ఆగస్టు 14న పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం కోసం అని చెప్పేసి అక్కడ ఆ ప్రావిన్స్, బలూచిస్తాన్ ప్రావిన్స్ హోమ్ మినిస్టర్ని ఒక కార్యక్రమానికి పంపించింది. ఆయన కార్యక్రమానికి అటెండ్ అయ్యి వస్తుంటే ఆయన కాన్వాయ్ మీద దాడి జరిగితే చావు తప్పి కన్నులొట్టబోయినట్టు ఆయన తప్పించుకున్నారు. ఆయన సిబ్బందిలో 3 పోలీసులు, అలాగే ఇంకా 3 పౌరులు కూడా, సివిలియన్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు లాస్ట్ మంత్ కనుక మనం చూస్తే ఒక సెషన్స్ జడ్జిని, ఆయన సెక్యూరిటీ గార్డ్ని హతమార్చారు. అంటే తీవ్రతరమైంది. బలూచి లిబరేషన్ ఆర్మీ ఆందోళన తీవ్రతరమైంది. వాళ్ళ ప్రొటెస్ట్, నిరసన జ్వాలతోటి పాకిస్తాన్ మండిపోతుంది, భగభగలాడిపోతుంది. దిక్కుతోచని పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఏదైనా చేయగలదు పాకిస్తాన్. వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన ఆఫ్ఘన్ లష్కర్స్ వాళ్ళని తీసుకొచ్చి డెత్ స్క్వాడ్ లాగా తయారు చేసి వీళ్ళ మీదకి వదులుతుంది, ప్రో బలూచి గ్రూప్స్ మీద వదులుతుంది. ఇన్ఫ్యాక్ట్ సయ్యద్ అసీం మునీర్కి ఆ ప్రాంతంలో అడుగుపెట్టే సాహసం కూడా లేదు. కారణం ఏంటంటే, లాస్ట్ టైం దాదాపు 1 ఏడాది క్రితం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని చుట్టుముట్టి బంధిస్తే, ఒకచోట గృహ నిర్బంధం చేస్తే తప్పించుకొని పారిపోయి వచ్చాడు. ఇంకోసారి నాకు అటు వెళ్ళే అవకాశం రాకుండా చేరా దేవుడా, భగవంతుడా అని చెప్పి దండం పెట్టుకుని మరీ బయటపడ్డాడు, పారిపోయి వచ్చాడు. షహబాజ్ షరీఫ్ రబ్బర్ స్టాంప్ మునీర్ చేతిలో. సో లేవమంటే లేవటం, కూర్చోమంటే కూర్చోటం. షహబాజ్ షరీఫ్ మునీర్ లాంటి సాహసం కూడా చేయలేడు. ఆల్మోస్ట్ ఒక సైనిక నియంత పాలనలోకి వెళ్ళిపోయినట్టే పాకిస్తాన్. ఇది కాక ఖైబర్ పఖ్తూన్ఖ్వా, మానసికంగా ఆఫ్ఘనిస్తాన్ తోటి అసోసియేట్ అయిన ఖైబర్ పఖ్తూన్ఖ్వా బలూచిస్తాన్ విడిపోయిన మరుక్షణం నుంచి అక్కడ కూడా వాళ్ళ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. మరోపక్క పీఓజేకేలో అయితే చూసాం, వాళ్ళకి చెందాల్సిన రిజర్వేషన్లు కూడా ఇస్లామాబాదు, కరాచీ కొట్టేయటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సో పీఓజేకేలో ఇదివరకు భారత్ వ్యతిరేక ఆందోళన జరిగేవి, ఈరోజు పాకిస్తాన్ వ్యతిరేక ఆందోళన. ఇక మిగిలింది ఏంటి? సింధు జలాల విషయంలో మనం అనుసరిస్తున్న కఠిన వైఖరితోటి లాస్ట్ ఇయర్ కనుక చూస్తే సింధు ప్రావిన్స్ హోమ్ మినిస్టర్ ఇంటి మీద అటాక్ చేసి ఇంటిని కాల్చేశారు అక్కడ వాళ్ళు. అంత తీవ్రస్థాయిలో ప్రతిఘటన. ఇక మిగిలింది పంజాబ్. ఏ ప్రాంతం నుంచి అయితే ఈ పాలకులందరూ ఉన్నారో అక్కడ కూడా మరి పేరుకి ఇస్లామిక్ రిపబ్లిక్, ఇంకా రిపబ్లిక్ అయిందో లేదో వాళ్ళది, ఇస్లామిక్ నేషన్గా వాళ్ళు ప్రకటించుకున్నారు కాబట్టి పేరుకి, మరి అన్నింటా సమానం ఉండాల్సిన చోట 44% భూభాగంలోని వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు? ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి ఎందుకు అవకాశం ఉండదు? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమైన తర్వాత వీళ్ళు ఈ ఆధిపత్య భావజాలం ఉన్న ఇస్లాంలోని కొన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న సయ్యద్ అసీం మునీర్, షహబాజ్ షరీఫ్ వాళ్ళ చేష్టలని పాకిస్తాన్ పౌర సమాజం తీవ్రంగా నిరసిస్తోంది, ఆగ్రహిస్తోంది. ఈ పిచ్చి పనుల వల్ల పాకిస్తాన్ పౌర సమాజం చాలా ఛిద్రం అయిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక పక్క ఇరాన్లో ఉన్న ఎలాంటి పరిస్థితి ఉందో ఈరోజు పాకిస్తాన్లో.
మనం రేరెత్స్ అమ్ముకొని 2 జేబుల్లో రేరెత్స్ వేసుకొని మినరల్స్ వేసుకొని ట్రంప్ కాళ్ళ మీద పడి సాహో అన్నప్పుడే పాకిస్తాన్కి ఒకవేళ అప్పటిదాకా ఏదైనా గౌరవం ఉంది అని భావించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఉందనుకుంటున్న గౌరవాన్ని తీసుకెళ్ళి ట్రంప్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశాడు సయ్యద్ అసీం అలీ. ఈరోజు బలూచి యోధులు ఊరుకుంటున్నారా? కౌంటర్ స్ట్రాటజీతోటి వాళ్ళు వస్తున్నారు, ఎదురు ఎత్తుగడతో వస్తున్నారు. వాళ్ళు నేరుగా చైనాతో సంబంధాలు పెట్టేసుకుంటున్నారు. జీ జిన్పింగ్ నుంచి బలూచి లిబరేషన్ ఆర్మీ చీఫ్ ఆర్కిటెక్ట్కి, దాని ఉద్యమ నిర్మాతకి కబురు అందినట్టు సమాచారం. బహుశా ఆయన పరివారం 2 వారాల లోపల చైనా ప్రీమియర్ జీ జిన్పింగ్ని కలిసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే పాకిస్తాన్ గుండెల్లో దడ వెన్నులో వణుకు స్టార్ట్ అవటం ఖాయం. ఎందుకంటే చైనా ఆల్రెడీ సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మీద బోల్డన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టింది. ఈ బలూచీల ఆందోళన కారణంగా గ్వాదర్ పోర్టులో పనులు స్తంభించిపోయాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని మేము అధికారికంగా గుర్తిస్తున్నామని చైనా గనక ఒక ప్రకటన చేస్తే బిఎల్ఏ ప్రభుత్వం ప్రకటించుకున్న స్వాతంత్రాన్ని మేము గుర్తిస్తున్నాం అని చైనా ప్రకటన చేస్తే వెంబడే ప్రకటన చేయడానికి 10-15 దేశాలు సిద్ధంగా ఉన్నాయి, యుఎన్ఓతో సంబంధం లేకుండా. కానీ ప్రోటోకాల్ యుఎన్ఓది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి గుర్తించాలి. ఐక్యరాజ్య సమితికి బిఎల్ఏ ఆల్రెడీ లెటర్స్ రాశారు. లాస్ట్ ఇయర్ మనకు కూడా రాశారు, మన ప్రధానమంత్రిని ఉద్దేశిస్తూ, అయ్యా మేము స్వతంత్ర దేశంగా ఏర్పడుతున్నాం, మమ్మల్ని గుర్తించండి, మాకు ఒక ఎంబసీ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని. భారతదేశం వేచి చూస్తుంది. మరి ఢిల్లీలో 2 రోజుల క్రితం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి జైస్వాల్ అయితే న్యూఢిల్లీ హ్యాస్ బీన్ మానిటరింగ్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ ది ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ బలూచిస్తాన్ అన్నారు. నిరంతరం గమనిస్తూనే ఉంది, ఏ రోజుకు ఆ రోజు జరుగుతున్న పరిణామాలని బలూచిస్తాన్లో మేము గమనిస్తున్నాం. అయితే పాకిస్తాన్ అభియోగం ఏంటి? న్యూఢిల్లీ ఎగదోస్తోంది, ఈ ఆందోళన ఎగదోసి మరీ రాని పంపించి అక్కడ అగ్గి రాజేసి పాకిస్తాన్ మీద ఉసిగొల్పుతోంది. చాలామంది దురంధర్లు ఇప్పటికే పాకిస్తాన్లో ఎంటర్ అయ్యారు. వాళ్ళలో కొందరు బలూచీలకు సాయం చేస్తున్నారు, బలూచిస్తాన్లో ఉన్నారు. అండ్ క్వెట్టాకి అవతల ఒక క్యాంపు చేసుకొని కొంతమంది ఏజెంట్లని పెట్టింది అని చెప్పేసి పాకిస్తాన్ అభియోగాలు మోపుతుంది. నువ్వు జమ్మూ అండ్ కాశ్మీర్లో చేయగలిగింది భారత్ బలూచిస్తాన్లో చేయలేదా? పాకిస్తాన్ ఇంత చిన్న సింపుల్ లాజిక్ ఎట్లా మిస్ అయ్యావు? షహబాజ్ షరీఫ్ ఎలా మిస్ అయ్యారు? ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ గారు అనకూడదేమో. పొద్దున లేస్తే భారత్ మీద విషం చిమ్మటం, కుట్రలు చేయటం, ఉగ్రవాద దాడులు చేయించడానికి కావాల్సిన సాధన సంపత్తిని పంప్ చేయటం, మీ అందరికీ తోడు మీకు అక్కడ మేడం ఎన్ ఉంది, నూషిబా షహబాజ్, ఒక పాకిస్తాన్ సివిల్ సర్వెంట్, మాజీ పాకిస్తాన్ సివిల్ సర్వెంట్ భార్య, సతీమణి, అపారమైన మేధో సంపత్తి, అద్భుతమైన అందగత్తె అని చెప్పి ఆవిడకి పేరుంది అక్కడ. ఆవిడ స్లీపర్ సెల్స్ నెట్వర్క్ని ఆపరేట్ చేస్తుంటుంది. ఆవిడ చేసేది అంటే ఇప్పటికే 3,000 మంది స్లీపర్ సెల్స్ని భారతదేశానికి పంపింది. అక్రాస్ ద కంట్రీ వాళ్ళు వచ్చి నిద్రాణంగా ఉన్నారు. ఏ రోజు వాళ్ళని యాక్టివేట్ చేయాలంటే రిమోట్ ఆ రోజు ఆవిడ నొక్కుతుంది పాకిస్తాన్లో, ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. కానీ ఆవిడని దురదృష్టం మామూలుగా ఎంటట్లా. ఆవిడ చేసే ప్రతి ప్రయత్నం ఆఖరి నిమిషంలోపే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, మన నిఘా సంస్థలు బట్టబయలు చేస్తున్నాయి. ఆ కుట్రని బదాబదలు చేస్తున్నాయి, వాటిని భగ్నం చేస్తున్నాయి. చేసిన తర్వాత ఏం చేయాలో పాల్పోని పరిస్థితి. మరి పాకిస్తాన్ ఖాళీగా ఉందా? బలూచిస్తాన్లో యోధులకి, లిబరేషన్ ఆర్మీకి భారత సహకారం, వాళ్ళకి దురంధర్ల చేత ట్రైనింగ్, ట్రైనింగ్, దీనికోసం బలూచిస్తాన్లో క్యాంప్స్ ఏర్పాటు చేయటం, నిరంతరం ఈ క్యాంప్స్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, ఇదంతా భారతదేశం ఎలా చేస్తుంది? ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలో ఉంది, మనకి నేరుగా యాక్సెస్ లేదు, పాకిస్తాన్ భూభాగం మించే వెళ్ళాలి, ఇంకొక మార్గం లేదు. ఇంకా అయితే గీతే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడి నుంచి బలూచిస్తాన్లోకి ఎంటర్ అవ్వాలి. అక్కడ కూడా మీ ఆఫ్ఘన్ లష్కర్స్ ఉన్నారు, మీ డెత్ స్క్వాడ్ ఉంది. భారత్ వ్యవస్థని అడ్డగించడానికి మీ దగ్గర సాధన సంపత్తి ఉంది. ఎందుకంటే మీరు M3లో ఉన్నారు కదా. M3 అంటే మనీ, మజిల్ అండ్ మెషిన్. 3 దేశాలు మక్కాలో సమావేశమయ్యారు కదా. సౌదీ, పాకిస్తాన్ అండ్ టర్కీ. సౌదీకి పాకిస్తాన్కి ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఉంది. సౌదీకి సైన్యం కావాలి, పాకిస్తాన్కి పైసలు కావాలి. పాకిస్తాన్కి ఎంతో కొంత పైసలు ఇసిరేసి సైన్యాన్ని అద్దెకు తీసుకుంది సౌదీ. వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంది. ఈరోజు డిఫెన్స్ అండర్స్టాండింగ్ మీ 3 దేశాలు వచ్చింది కూడా. ఎవరితోటి? టర్కీతోటి. టర్కీ దగ్గర
వాళ్ళకున్న సాంకేతిక వ్యవస్థని, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని తక్కువ అంచనా వేయలేం. చిన్న దేశమే కావచ్చు, కానీ దుర్మార్గపూరితమైన భావజాలంతో భారత్ మీద విషం చిమ్మటానికి టర్కీ చేస్తూ వస్తున్న ప్రయత్నాలకి ఈ రెండు దేశాలు మద్దతు ఇవ్వటం, వాళ్ళ ముగ్గురు కలిసి ఒక అండర్స్టాండింగ్కి రావటం. మరి హౌతీలు ఏం చేశారు వెంబడే? సౌదీకి ఏంటంటే భారత్తో పెద్ద తగులేం లేకపోవచ్చు, వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉన్నాయి. అండ్ ఎంఎస్బి వాళ్ళ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, ఆయన చాలా ప్రొయాక్టివ్గా ఉంటారు భారత ప్రధాని పట్ల, భారత విధానాల పట్ల. ఒక అనివార్యత ఆయన నా కూటమిలో చేర్చింది. అది అటు ఉంచితే సౌదీ ఆ కూటమిలో చేరడానికి గల కారణం ఏంటంటే ఇరాన్ నుంచి వచ్చే థ్రెట్. ఇరాన్ హూతీల్ని సౌదీ మీద ప్రయోగిస్తే వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది కదా. సో ఒకవేళ ఇరాన్ గనక దాడి చేస్తే ఉమ్మడిగా ఎదుర్కోవడం కోసం ఆ కూటమిలో చేరుతున్నాము లేదా చేరామని చెప్పుకోవడానికి సౌదీకి ఒక జస్టిఫికేషన్ ఉంది. టర్కీకి ఏం జస్టిఫికేషన్ ఉంది? ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లు సరఫరా చేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. పైసలు ఇస్తే చాలు ఎంత చండాలమైనా చేయగల ఒక దుర్మార్గపూరిత ధోరణి వాళ్ళ దగ్గర ఉంది. మొన్నటికి మనం చూసాం, సర్ క్రీక్ దగ్గర పాకిస్తాన్ డిప్లాయ్ చేసిన ఈ డ్రోన్స్ ఇవన్నీ కూడా టర్కీ మేడ్. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా టర్కీ నుంచి డ్రోన్స్ వచ్చినాయి పాకిస్తాన్కి అనుకూలంగా. సరే, అవన్నీ నేలకు వెళ్ళినాయి, అది వేరే విషయం. బట్ సో టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా చేసుకున్న ఇస్లామిక్ సున్నీ నాటో ఒప్పందం మరి ఇస్లామిక్ షియా దేశాలని ఎలా దాని మీద దృష్టి పెట్టేలా చేసిందంటే డెఫినెట్లీ దాట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో ఏది పశ్చిమ దేశాలు అనేది, పాశ్చాత్య దేశాలు అనేది మన దృష్టిలో మధ్యప్రాచ్యం, మిడిల్ ఈస్ట్. ఈ మిడిల్ ఈస్ట్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు బలూచిస్తాన్ స్వాతంత్ర ప్రకటన అనేది చాలా కీలక ఘట్టంగా మారింది. కారణం ఏంటంటే మిడిల్ ఏషియా జియోపొలిటికల్ అఫైర్స్ని శాంతం మార్చేసే ఒక వ్యవస్థ ఈరోజు ఉత్పన్నం కాబోతోంది. దానికి కొబ్బరికాయ కొట్టింది బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా పూర్తి స్థాయిలో ఆవిర్భవించడం కోసం మేము కట్టుబడి ఉన్నాం. మా ఆర్మీ అటాక్స్ కంటిన్యూ అవుతాయి, ఇన్సెసెంట్ అటాక్స్ అని చెప్పేసి బిఎల్ఏ చేసిన ఒక అధికారిక ప్రకటన కనుక మనం చూస్తే, సో బిఎల్ఏ అంత బలంగా పనిచేస్తుంది. బిఎల్ఏ వెనకాల రా ఉందా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉందా, ఇజ్రాయెల్ మొస్సాద్ ఉందా, లాట్ మెనీ క్వశ్చన్స్. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తాలిబాన్ ప్రభుత్వం ఉందా, ముగ్గురు ఉన్నారా, పర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయా, ఈ నిష్పత్తిలో ఈ రేషియోలో వీళ్ళు సహాయం చేస్తున్నారు, ఈ రేషియోలో వీళ్ళు ఇంత సపరేట్గా పంపిస్తున్నారని. ఇది పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇవాళ పాకిస్తాన్ అధినేతలు ఇస్లామాబాద్లో కూర్చొని ఆలోచన చేస్తున్నది ఏంటంటే, సరే మనం ఇప్పటిదాకా ప్రోత్సహిస్తూ వస్తున్న ఉగ్రవాదానికి ఈరోజు మనమే బలి కాకపోతున్నామా, వాళ్ళని ఉగ్రవాదులు అంటుంది. అర్థం కాని విషయం ఏంటంటే సాధారణ ప్రజానికి పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ కంట్రీ. వాళ్ళు ఇంకొకరిని వాళ్ళ భూభాగంలో ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటున్న వాళ్ళు ఉగ్రవాదులు అంటారు. ఉగ్రవాదులు ఎదురు బొదురు కలిసి పోరాడతారా, కొట్టుకుంటారా, యుద్ధాలు చేస్తారా, చంపుకుంటారా? ఈ ప్రశ్నలన్నిటికీ మరి పాకిస్తాన్ దగ్గర సమాధానం ఉందా, ఇస్లామాబాద్ దగ్గర? చెప్పలేం. ఈరోజు సయ్యద్ అసీం మునీర్ని కానీ షహబాజ్ షరీఫ్ని కానీ మనం అడిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటంటే రాదు, తెలీదు, చెప్పలేం. ఆర్టీసీ, ఆర్ ఫర్ రాదు, అండ్ టీ ఫర్ తెలీదు, సి చెప్పలేం. అంత గందరగోళంలో ఉన్నారు. ఒక పక్క సైన్యానేమో సౌదీకి అద్దెకిస్తారు, ఇంకెవడన్నా అడిగితే వాళ్ళకి అద్దెకిస్తారు. మాకు ఆయుధాలు పంపించండి, మాకు డబ్బులు పంపించండి, మేము టెర్రరిజం ప్రమోట్ చేయడానికి యూనివర్సిటీలు కట్టుకోవాలి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం మొత్తం 21 క్యాంప్స్ మీద దాడి చేస్తే అందులో 12 క్యాంప్స్ నేలమట్టం అయ్యాయి. మేము ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి నిర్మించుకున్న ఒక టెర్రరిస్ట్ యూనివర్సిటీని డిస్మాండిల్ చేసింది. బోల్డంతమంది మానవతా దృక్పథం ఉన్న టెర్రరిస్టులు చచ్చిపోయారు. 2 కాంట్రాస్ట్ అబ్జర్వేషన్స్. టెర్రరిస్టులకు మానవతా దృక్పథం ఉంటుందా? ఉండదు కదా, చచ్చిపోయారు. పహల్గాంలో వీరోచిత పోరాటం చేసి అమాయక భారతీయుల్ని, అమాయక హిందువుల్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళకి ఇవాళ నీడ లేకుండా పోయింది. సో ఈ దృష్ట్యా మాకు సహాయం చేయండి అని ప్రపంచ దేశాల దగ్గరికి బెగ్గింగ్ బౌల్ పెట్టుకొని వెళ్ళి అడుక్కుంటున్న అసీం మునీర్ అండ్ కంపెనీ ఈరోజు ఆ బెగ్గింగ్ బౌల్ని కాసేపు పక్కన పెట్టి బలూచిస్తాన్ వైపు చూడాల్సిన పరిస్థితిని బిఎల్ఏ క్రియేట్ చేసింది. బిఎల్ఏ ఒక సామాన్యమైన ఫోర్స్ కాదు. వాళ్ళ యోధులకి ఒక్కొక్క యుద్ధ విద్యలో ఆరితేరినోళ్ళు, 32 రకాల తెగలు. ఈరోజుకి మనం మాట్లాడుకోవాల్సి వస్తే లింగాచి మాతా టెంపుల్ అని ఉంటుంది. శక్తిపీఠాల్లో
అదొకటి. అమ్మవారి శిరోభాగం అక్కడ పడింది. సో మేధో సంపత్తితో కూడుకున్న విజ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు అని చెప్పేసి అక్కడ ముస్లిమ్స్ కూడా నమ్ముతారు. ఆ ఉత్సవాలు జరిపించేది అక్కడున్న ముస్లిం ప్రజానీకమే. ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలు జరిపించేది. సో బోల్డని న్యాచురల్ రిసోర్సెస్, ఇలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వాగులు, వంకలు, ఏరులు, సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు అండ్ రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం, ఇన్ని పుష్కలంగా ఉన్న బలుచిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ వచ్చారు. సహజంగానే ఒక తక్కువ జాతి నుంచి వచ్చిన, అంటే వాళ్ళ దృష్టిలో సయ్యద్ అసీం మునీర్ అండ్ షహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళ దృష్టిలో ఒక తక్కువ జాతి నుంచి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి కావటం ఏంటి అని చెప్పేసి ఆయన్ని గద్దెదించి జైల్లో పడేశారు. ఉన్నారా లేదా తెలియని పరిస్థితి. సో బలూచీల్లో ఆ పోరాట కాంక్ష పెరగటానికి ఇలాంటి సంఘటనలు కూడా కారణభూతం అవుతున్నాయి. సో ఇవి బేస్ అవుతున్నాయి. ఈ క్రమంలో బలుచిస్తాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పాకిస్తాన్ దగ్గర ఉన్న ఏకైక ఆప్షన్ సాహో అనుకుంటూ వెళ్ళి ట్రంప్ కాళ్ళ మీద పట్టడం. ఆయనకే లేక ట్రక్కులెక్కి పారిపోయి టర్కీ నుంచి పారిపోయి వచ్చిన ట్రంప్ ఈ దిక్కుమొక్కు లేని పాకిస్తాన్కి ఏం చేస్తాడు? అదే చెప్పుంటాడు బహుశా. అసీం మునీర్ ఫోన్ చేస్తే, ఊరుకోవా సయ్యద్ అసీం మునీర్, నన్నే లేపేస్తామంటే నేను ఎయిర్ ఫోర్స్ 1 ఫ్లైట్ దిగి పక్క నుంచి దిగేసి ఫుడ్ ట్రక్లో బయటకు వచ్చి వేరే ఫ్లైట్లో నేను వచ్చాను, ఇది నా పరిస్థితి అని. మరి ట్రంప్ ఆదుకుంటాడా? ఈ ఆదుకోవాలనుకున్నాడా కూడా నవంబర్ దాకా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే నవంబర్లో జరిగే ఎలక్షన్స్లో ట్రంప్ భవితవ్యం తేలిపోతుంది. ఆయన ఇంక నేను లేస్తే మనిషిని కాదనే పద్ధతిలో కూర్చోవాలి. ఎందుకంటే ఆయనకుండే పవర్స్ అన్నింటినీ కట్ చేస్తారు ఇంపీచ్మెంట్ చేయకపోయినా, ఒకవేళ ఆయన ఓడిపోతే. సో అదొక అవమానకరం. చంపినా పోను, కానీ చంపకుండా అలా కుర్చీలో కూర్చోబెట్టి రోజూ పంచభక్ష పరవణాలు పెట్టి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పే ఒక విచిత్రమైన వ్యవస్థ రేపు పొద్దున నవంబర్లో మేనిఫెస్ట్ కాబోతోంది అమెరికాలో. ట్రంప్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ద గ్రౌండ్. ఇదే కనుక జరిగితే ట్రంప్ ఏం పాకిస్తాన్కి చేస్తాడు? పాపం ఆయన బూట్ పాలిష్ కోసం అని చెప్పేసి కోట్లాది $1 మిలియన్ పైగా ఖర్చు పెట్టుకున్నాడు ప్రాపగాండా కోసం అమెరికాలో ఉన్న ఈ లాబీయిస్టులకు ఇచ్చి. అది జనం సొమ్ము. వీళ్ళు అప్పు తెచ్చేది IMF నుంచి, ఇంకా ఇతరత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థల నుంచి అప్పు తెచ్చి చేసేది ఏంటంటే టెర్రరిస్ట్ యూనివర్సిటీలను పెంచి పోషించడానికి. వీళ్ళకి తగుదనమ్మా అంటూ వీళ్ళకే లేదు, వీళ్ళు బంగ్లాదేశ్లో ఎయిర్పోర్ట్ కడుతున్నారు. దాని ఫండింగ్ ఏమో ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ పాకిస్తాన్, దాని ఫండింగ్ వచ్చేసి చైనా. సిలిగురిని చూస్తే అవతల కూతవేడు దూరంలో ఎయిర్పోర్ట్, ఒకప్పుడు ఎయిర్ స్ట్రిప్, అది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దాన్ని ఎయిర్పోర్ట్గా డెవలప్ చేస్తూ దాని కింద అండర్గ్రౌండ్లో టెర్రరిజం యూనివర్సిటీ ఆఫ్ టెర్రరిజం అనేది ఒకటి. లష్కర్-ఏ తోయిబా లాంటి ప్రొఫెసర్సు, ఆ సంస్థ నుంచి ప్రొఫెసర్సు అంటే ఉగ్రవాదాన్ని టీచ్ చేసేవాళ్ళు. జైషే మహమ్మద్ సంస్థ నుంచి ఇంకా ఉగ్రవాద శిక్షణలో మామూలుగా బంగారు పథకాలే కాదు, ఇంకా అంతకు మించిన శౌర్య చక్రాలు అందుకున్న వాళ్ళు ఆ దేశంలో వాళ్ళందరూ వస్తున్నారు ప్రొఫెసర్స్గా. వీళ్ళు వచ్చి యువతను తయారు చేస్తున్నారు అన్నమాట టెర్రరిజం భారతదేశం మీద తోలడానికి. వాళ్ళకి అక్కడ జమాతే ఇస్లామీ సపోర్ట్ ఉంది, అలాగే ఇంకా ఇతరత్ర చిల్లర మరల గ్రూపులు వాళ్ళ సపోర్ట్ ఉంది, అండ్ CIA సపోర్ట్ ఉంది. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే బంగ్లాదేశ్లో ఢాకాలో 1.5 months బ్యాక్ దాదాపు 60 మంది CIA ఏజెంట్స్ సమావేశమయ్యారు. అమెరికాలో చోట్లే ఇక్కడికి వచ్చి సమావేశమయ్యారు అనుకుంటున్నారా? చోటు ఉంది. దక్షిణాసియాలో పరిస్థితిని బాగా ఉద్రిక్తంగా మార్చాలి అంటే డీప్ స్టేట్ డైరెక్షన్ ఇచ్చింది CIAకి, అమెరికాకి. మీరు భారతదేశంలో అల్లకల్లోను సృష్టించాలి ఏదో ఒక రూపంలో. మనం నమ్ముకున్న, అంటే డీప్ స్టేట్ నమ్ముకున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాలు మినహా మిగిలిన సమయంలో ఎక్కడ ఎవరితో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారనేది ఎవరికి అర్థం కాని విషయం. ఆయన విదేశీ పర్యటన కూడా చాలా రహస్యంగా జరుగుతాయి. ఆయనకి ఏదో వేరే పేరుతో, రౌల్ విన్సీ పేరుతో ఏదో పాస్పోర్ట్ ఉందని అంటుంటారు. సరే, అవన్నీ నిర్ధారణ కాని అంశాలు కాబట్టి మనం మాట్లాడలేం. పార్లమెంట్ చెబుతుంది ఏదో ఒక రోజు, ఒకవేళ నిజంగా అయితే నిర్ధారణ. ఆయనకి ద్వంద్వ పౌరసత్వం, 2 పాస్పోర్ట్లు ఉన్నాయని. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఈజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయన సెక్యూరిటీని చూసుకోవాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి ఉంది. అంచేత ఏంటంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన మీద నమ్మకం పెట్టుకోలేక మనకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యాదాత
అరవింద్ కేజ్రీవాల్ మీద దృష్టి పెట్టింది. ఆయన కూడా చేతులు ఎత్తేసిన తోటి ప్లాన్ ఏ ప్లాన్ బి ఫెయిల్ అయిన తర్వాత బొద్దింకల పార్టీని ఒకదాన్ని సృష్టించి ఆప్ యూత్ విభాగంలో వాళ్ళని దానికి ఆర్గనైజర్స్గా నియమించి వాళ్ళ చేత నానా చండాలము చేయించి నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల మీద దృష్టి సారిస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నాం, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ని ఫ్లోట్ చేయించి అల్లర్లు 2873 మంది అసాంఘిక శక్తులు అందరూ ఒకే వేద మీదకి తెప్పించి CJP చేత ఇంత విధ్వంసం చేయించడానికి డీప్ స్టేట్ కారణం. పాక్షికంగా డీప్ స్టేట్ సక్సెస్ అయింది. ఓ పక్క 60 మంది అక్కడ కూర్చొని ఢాకాలో చేసిన దానికి దాని ఆపరేషన్ పర్యవసానమే ఈ CJP పుట్టుక. అండ్ వాళ్ళు కృత్రిమంగా సృష్టించిన వ్యూయర్స్ 2 మిలియన్ల మందికి సంబంధించి ఆల్రెడీ మెటా వివరణ ఇచ్చుకుంది. 50-60 కోట్ల రూపాయలు చెల్లింపు చేస్తే బాట్స్ ద్వారా మేము ఇదంతా చేశామని కూడా కన్ఫెషన్ ఇచ్చింది, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇన్ని రకాల ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తూనే వస్తుంటే మునీర్ సీటు కింద బలూచీల మంట పెట్టారు. ఆ మంట పెట్టి స్వతంత్ర ప్రకటన చేసుకున్నారు. మన రాయల్లో లేకపోతే దురంధర్లో అండ్ ఈ ముసుగు వీరులో ఆ సాయుధులైన ముసుగు వీరులో వెళ్ళి అక్కడ జనాల్ని టపటపా లేపేసి వస్తున్నారు టెర్రరిస్టులని. మొన్నటికి మనం చూసామా హనీఫ్ రిజ్వాన్ అనే ప్రముఖ టెర్రరిస్ట్, ఆయా దండం స్వామి, ఈ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు మన టెర్రరిస్టు సోదరులను చంపేస్తున్నారు. లష్కర్-ఏ తోయిబాకి చెందిన ఒక సీనియర్ ఉగ్రవాది, గౌరవించాలి కదా, సీనియర్ ఉగ్రవాది. వారు ఒక వీడియో రిలీజ్ చేసి వారి బాధని వేదనని వ్యక్తం చేసుకున్నారు. ఈ రావాళ్ళు చంపేస్తున్నారు, వాళ్ళు కాకపోతే ఈ ముసుగు వీరులు వచ్చి చంపేస్తున్నారు, ఇటు మాకు దిక్కెవరు దివాణం ఎవరని. దివాణం అంటే పాకిస్తాన్ దగ్గర ఈరోజు డబ్బులు లేవు. ఇప్పటిదాకా రొటేట్ అయిన డ్రగ్స్ ద్వారా వచ్చిన మనీని కట్టేలు చేసింది ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్లు కట్టడి చేసి పారేసేసరికి డ్రగ్స్ సరఫరా ఆగిపోయింది. డ్రగ్స్ అమ్మి సంపాదించే డబ్బుతోటి ఉగ్రవాద శిబిరాలు నడపాలనుకున్న పాకిస్తాన్ ఈరోజు ఇంకొకసారి పెద్ద భిక్షా పాత్ర బెగ్గింగ్ బౌల్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చింది. అందులో భాగంగానే CIA ముందు దేవిరిస్తే CIA ఢాకాలో సమావేశం పెట్టడం. మనం జాగ్రత్తగా గమనిస్తే 1.5 months ago మాథ్యూ వాండెక్ అనే ఒక CIA ఏజెంట్ మణిపూర్ నుంచి బర్మా వెళ్తూ పట్టుబడ్డాడు. అతను సదాం హుస్సేన్ చంపిన ఆపరేషన్లో చాలా కీలక పాత్రధారి. ఇలాంటి ఆపరేషన్ల కోసమే అటువంటి ఒక మహావిధ్వంసాన్ని నార్త్ ఈస్ట్లో సృష్టించడానికి అతను పన్నిన కుట్రని మన ఏజెన్సీలు భగ్నం చేసి హీ వాస్ టేకెన్ టు కస్టడీ బై NIA. ఈ విషయం తెలిసి భారతదేశంలో ఉన్న అమెరికా రాయబారి ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా ఆయన యొక్క సర్వీసెస్ కావాలని చెప్పేసి ట్రంప్ భావించడం వల్ల ఆయన వచ్చి అజిత్ దోవల్ కాళ్ళు పట్టుకుంటే అజిత్ దోవల్ వెళ్ళిపోమన్నాడు. మా దేశ ఆంతరిక భద్రతను సవాల్ చేసే వ్యక్తులు కానీ వ్యవస్థలను కానీ మేము ఉపేక్షించం. ఇది 2014 ముందున్న భారతదేశం కాదు, పూర్వం ఉన్న భారతదేశం కాదు, ఇది మోదీ ఉన్న భారతదేశం అని చెప్పి పంపించాడు. సో ఇలాంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలని పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ వస్తుంది. పరోక్షంగా చైనా పాకిస్తాన్కి సహకారం అందిస్తుంది ఆర్థికంగా. డీప్ స్టేట్ నేరుగా చేస్తుంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ బలూచిస్తాన్ అంశాన్ని అడ్రస్ చేయగలరా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు ఉధృతంగా చేస్తున్న దాడులు, ఒక్క 8 రోజులు అని ఇందాకే చెప్పుకున్నట్టు 22 దాడులు చేశారు. గత నెలలో ఒక సెషన్స్ జడ్జిని, ఆయన సెక్యూరిటీ గార్డ్ని హతమార్చారు. పౌర సమాజం జోలికి వెళ్లకుండా మిగిలిన కమర్షియల్ అండ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ జోలికే వెళ్తున్నారు వాళ్ళు. సో బలూచిస్తాన్లో ఆరని మంటని ఆర్పే ప్రయత్నం ఒకవేళ పాకిస్తాన్ చేస్తే, తొక్కేసే ప్రయత్నం చేస్తే, ఆ మంట ఉగ్రరూపం దాల్చి కొండెత్తు లేచి పాకిస్తాన్ని కబళించేస్తుంది. ఇది నిజం. 9 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్, 45% వరకు డిస్కౌంట్. ఇప్పుడే చెక్ చేయండి.